హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రేమ కథల ప్రపంచం. సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. నా ఛానల్ ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్ మైలురాయిని దాటింది. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే సాధ్యమైంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందరికీ మరోసారి థ్యాంక్ యూ. అందరూ 2 ఎపిసోడ్లు ఇవ్వమని అడుగుతున్నారు. 2 ఎపిసోడ్లు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏం లేదు, కానీ యూట్యూబ్ ఒక్క ఎపిసోడ్ని మాత్రమే, ఒక స్టోరీకి ఒక ఎపిసోడ్ని మాత్రమే పుష్ చేస్తుందట. అందుకని రేపటి నుంచి 30 మినిట్స్ ఎపిసోడ్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. శోభ సూర్యతో రూడ్గా మాట్లాడి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పూర్ణ ఆశ్చర్యంగా శోభ అన్న మాటలకు సూర్యతో, ఏమైంది సూర్య మీ ఇద్దరికి? అది వరకు శోభ నిన్ను చూస్తేనే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకునేది, ఇప్పుడేంటి అలా మాట్లాడుతుంది? అసలు దానికి ఎందుకు కోపం వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగింది పూర్ణ. ఎందుకంటే సూర్య, శోభ, ఆర్య ముగ్గురు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. నిజానికి ఆర్య కంటే సూర్యతోటే ఎక్కువ గొడవ పడుతూ ఉండేది శోభ. అంత క్లోజ్గా ఉండేవాళ్ళు సడన్ గా ఇలా మాట్లాడుతూ ఉంటే పూర్ణకి ఆశ్చర్యం అనిపించింది. సూర్య ఒక 2 నిమిషాలు గ్యాప్ తీసుకొని, ఏమీ లేదాంటీ, అది వరకు ఒకసారి మేమిద్దరం బయటికి వెళ్ళినప్పుడు తను ఒక ఐస్ క్రీమ్ కొనిమ్మని అడిగింది, కానీ నేను తనకు అది మంచిది కాదు అని చెప్పాను, అందుకే నా మీద అలిగింది అన్నాడు సూర్య. ఇంత పెద్ద రాజ్మహల్కి తను యువరాణి, అలాంటిది తను జస్ట్ ఒక ఐస్ క్రీమ్ అడిగితే ఎందుకు కొనివ్వలేదు సూర్య? అందులో తప్పేముంది? అయినా తనైనా కొనుక్కోవచ్చు కదా, జస్ట్ ఐస్ క్రీమ్ కోసం చిన్నపిల్లలా కొట్టుకుంటున్నారా? ఇప్పటికీ కూడా మాట్లాడకుండా ఉన్నారా అని ఆశ్చర్యంగా అడిగింది పూర్ణ. లేదాంటీ, అది చాలా లో క్లాస్ వాళ్ళు ఉండే ఏరియాలో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్, మీ స్టేటస్కి అది సరిపోదు అని చెప్పాను, కానీ తను నా మాట వినలేదు. తను అదే కావాలి అని పట్టుపట్టింది. నేను గట్టిగా నో చెప్పేటప్పటికీ తను నా మీద కోపం వచ్చింది, అంతే అని ఏదో ఆలోచిస్తున్నట్లుగా అన్నాడు సూర్య. అతని మాటల్లో ఉన్న డెప్త్ పూర్ణ అర్థం చేసుకోలేకపోయింది. శోభ అంతవరకు అతని మాటలు వింటూ ఉన్నది కాస్త ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వచ్చి, అవునమ్మా, మన స్టేటస్ వేరు, ఇప్పుడు సార్ స్టేటస్ కూడా పెరిగింది కదా, అందుకే సార్ కళ్ళకి మనం కనిపించడం లేదు. మనం ఎప్పుడైనా లో క్లాస్ హై క్లాస్ అని మాట్లాడుకున్నామా? కానీ సార్ చూడు అన్ని తేడాలు చూపిస్తున్నాడు అని విసుగ్గా అన్నది శోభ. అబ్బా, ఇవన్నీ కాదంటీ, ముందు నేను అంకుల్ని చెక్ చేయడానికి వచ్చాను అంటూ వరప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు సూర్య. అతనిని చెక్ చేయగానే వరప్రసాద్లో చాలా మార్పు కనిపించింది సూర్యకి. అతను ఈ లోకంలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు, కొంచెం కొంచెం మనుషుల్ని గమనిస్తున్నట్లుగా అనిపిస్తున్నాడు. జనరల్గా నార్మల్ టెస్టులన్నీ చేసిన తర్వాత సూర్య అక్కడున్న వాళ్ళందరితో, అంకుల్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది, కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను, అవి రెగ్యులర్గా చేస్తూ ఉండండి అన్నాడు సూర్య. సరిగ్గా అదే సమయానికి వర్ష హాల్లోకి వచ్చి సూర్యని చూసి వెంటనే తను ఉన్న పరిస్థితి మర్చిపోయి సంతోషంగా, అన్నయ్య నువ్వొచ్చేంతసేపు అయింది అనుకుంటూ సూర్య దగ్గరికి వచ్చింది. సూర్యకి కూడా వర్షాన్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడే వచ్చాను చెల్లెమ్మ, ఇంతకీ నీకు హెల్త్ ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? టాబ్లెట్స్ వాడుతున్నావా అంటూ వరుసగా ప్రశ్నలు వేశాడు సూర్య. తగ్గిందన్నయ్య, ఇప్పుడు పర్వాలేదు, ఉన్నన్నయ్య నీకోసం కాఫీ తీసుకొస్తాను అంటూ వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది వర్ష. వర్ష వెనకనే శోభ కూడా వంటగదిలోకి వెళ్ళింది. వెళ్ళడంతోటే వర్షాన్ని గట్టిగా పట్టుకొని గిరగిరా తిప్పేస్తూ, వదినా వదినా వదినా, నువ్వు సూపర్ తెలుసా, నువ్వు నాకు ఇవాళ చాలా 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 బాగా నచ్చేశావు అని అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకొని అంతే వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది శోభ. ఎందుకంటే ఇందాక వర్ష సూర్యని అన్నయ్య అని పిలవడంతో శోభకి చాలా హ్యాపీగా అనిపించింది లేండి, ఆ మేటర్ వేరే ఉంది. ఒక క్షణం వర్షకి కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది. అసలు శోభ అలా ఎందుకు ప్రవర్తించిందో మాత్రం ఆమెకు అర్థమే కాలేదు. మన మేడంది కొంచెం ట్యూబ్లైట్ కదా, అందుకే అంత తొందరగా వెలగలేదు. వర్ష కాఫీ చేసుకుని హాల్లోకి తీసుకువెళ్ళేటప్పటికి ఆర్య కూడా అక్కడే నిలబడున్నాడు.
ఆర్యని చూడగానే వర్ష కాళ్లల్లో వణుకు స్టార్ట్ అయింది. ఓరి భగవంతుడా, ఇప్పుడు ఈయన కూడా ఇక్కడే ఉన్నాడా అని అనుకుంటూనే తన కాఫీ తీసుకొని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ సూర్య దగ్గరికి వెళ్ళింది వర్ష. వర్ష అంత స్లోగా రావడం చూసి, చెల్లెమ్మ, కాఫీ చల్లారిపోకముందే తీసుకొచ్చి ఇవ్వమ్మా అని జోక్ చేశాడు సూర్య. కానీ అతని జోక్ ఇప్పుడు నవ్వే పరిస్థితుల్లో లేదు మన మేడం. ఏరా, నీకేనా కాఫీ, మాకు లేదా అని బేస్ వాయిస్తో అడిగాడు ఆర్య. తమరికి ఇలాంటి మంచి హాబీస్ లేవు కదా, మీరు కాఫీ తాగరు, మా రక్తం తాగుతారు అని చిన్నగా గొణిగినట్టుగా అన్నాడు సూర్య. ఏమన్నావు అని రెట్టిస్తూ అడిగాడు ఆర్య. అదే, నువ్వు కాఫీ తాగవు కదా, అదే అంటున్నాను అన్నాడు సూర్య. ఇప్పుడు తాగుతాను, 5 నిమిషాల్లో నాకు కాఫీ కావాలి అని ఆర్డర్ వేసినట్టే అన్నాడు ఆర్య. అతను చెబుతోంది తనకే అన్న సంగతి కూడా అర్థం కాక అయోమయంగా అక్కడే నిలబడిపోయింది వర్ష. చెల్లెమ్మా, నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా చెప్పు? వాడు కాఫీ తెమ్మని చెప్పింది నీకే, వెళ్ళి తీసుకురాపో, లేకపోతే నా చేతిలో ఉన్నది కూడా వాడే తీసుకొని తాగుతాడు. వాడు అసలే దుర్మార్గుడు, నాకు నీ చేతి కాఫీ తాగే అదృష్టాన్ని కూడా దక్కనివ్వడు అని ఏదో బాధపడుతున్నట్టుగా ఫేస్ పెట్టి అన్నాడు సూర్య. అప్పుడు అర్థమైంది వర్షకి వార్య ఆర్డర్ వేసింది తనకే అన్న సంగతి. వెంటనే అక్కడి నుంచి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళి కాఫీ చేసి తీసుకొచ్చి ఆర్యకి ఇవ్వబోయింది. ఆ సాసర్తో పాటుగా కప్పు కూడా వణికిపోవడం చూసి ఆర్య కోపంగా, ఏంటి, నేనేమైనా రాక్షసుల్లా కనిపిస్తున్నానా అని కోపంగా అన్నాడు. కనిపించడం ఏంట్రా, నువ్వు రాక్షసుడివే కదా అని ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి అన్నాడు సూర్య. ఒరేయ్ నిన్ను అంటూ ఆ కాఫీ కప్పు పక్కన పెట్టి సూర్య మీద కొట్టడానికి వెళ్ళాడు ఆర్య. అప్పటికే సూర్య కాఫీ తాగేసి ఉండడంతో ఆర్యకి దొరకకుండా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు సూర్య. చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ తిరగడం చూసి అక్కడ వాళ్ళందరికీ కూడా చాలా రిలీఫ్గా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ ఇంట్లో అలాంటి సంతోషాలు చూసి చాలా రోజులైంది. దాదాపు వరప్రసాద్ గారికి బాగోలేని దగ్గర నుంచి కూడా ఆర్య చాలా రిజర్వ్డ్గా మారిపోయాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి అతను కాస్త అలా జోవియల్గా ఉండడం చూసి అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా సుభద్రాదేవికి, పూర్ణకి ఇద్దరికి కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇక మన మేడం వర్ష అయితే సార్లో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోయి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. అంతలో వాళ్ళ పక్కకు వచ్చి నిలబడిన శోభ ఆమె నోరు మూసేసి, వదినా, మరీ అలా చూడకు, మా అన్నయ్యకి దిష్టి తగులుతుంది. అసలు మా అన్నయ్య మొదటి నుంచి ఇలాగే సరదాగా, చాలా సరదాగా మాతో సంతోషంగా ఉండేవాడు. కానీ నాన్న ఇలా అయిపోయిన తర్వాతనే అన్నయ్య రిజర్వ్డ్గా తయారయ్యాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి అన్నయ్య అంత సంతోషంగా కనిపిస్తున్నాడు అని శోభ కూడా సంతోషంగా ఆర్యని చూస్తూ అన్నది. ఆర్య సంతోషం దూరం అవడానికి తనే కారణం అన్న విషయం మరోసారి గుర్తొచ్చింది వర్షకి. ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. చాలా బాధగా అనిపించింది. త్వరగా వరప్రసాద్ గారు కోలుకోవాలని మనసారా దేవుడికి దండం పెట్టుకుంది. కొద్దిసేపటి తర్వాత సూర్య వరప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి వర్షాన్ని దగ్గరికి రమ్మని పిలిచి అతనికి ఎలా ఎక్సర్సైజ్ చేయించాలో, ఏ డైట్ ఏ టైంలో పెట్టాలో, ఏ టాబ్లెట్స్ ఏ టైంలో ఇవ్వాలో అన్నీ వివరంగా చెప్పాడు. చెల్లెమ్మ, చెప్పింది గుర్తుంది కదా, అంకుల్కి ఫిజికల్ హెల్త్ కంటే కూడా మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడిప్పుడే తను కోరుకుంటున్నారు. కారణం ఏమైనా సరే నిన్ను చూస్తే అంకుల్ స్పందన వేరేలాగా ఉంటోంది. అందుకే చెప్తున్నాను, తనతో సాధ్యమైనంత ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండు. తను నీకు రెస్పాండ్ ఇవ్వరు అని తెలిసినప్పటికీ కూడా నువ్వు నీకు తెలిసిన విషయాల గురించి తనతో ఏదో ఒకటి చెప్తూనే ఉండు. అప్పుడు తనలో ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం. నాకు తెలిసి అంకుల్ చాలా త్వరలోనే కోలుకుంటారు. ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది అన్నాడు సూర్య. అలాగే అన్నయ్య, సార్, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సార్ ఆరోగ్యం బాగుపడితే నాకంతే చాలు, నాకు కూడా చాలా సమస్యలు తీరిపోతాయి అంటూ ఆర్య వైపు ఓరగా చూస్తూ అన్నది వర్ష. వర్ష ఎందుకలా మాట్లాడిందో ఆర్యకు అర్థమైంది. మేడం గారు నా నుంచి తప్పించుకొని పారిపోదాం అనుకుంటోంది. చూద్దాం, అది కూడా చూద్దాం అని తనలో తనే అనుకుని సర్కాస్టింగ్గా ఆమె వైపు చూసి నవ్వాడు ఆర్య. అతని నవ్వు చూడగానే వర్ష వెన్నులో వణుకు పుట్టింది. వామ్మో, ఈ దుర్మార్గుడు మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏమో, భగవంతుడా నన్ను నువ్వే కాపాడాలి అని మనసులోనే దండం పెట్టుకుంది వర్ష.
వర్ష పదే పదే తనను చూసి అలా భయపడుతూ ఉంటే ఆర్యకి ఇంకా ఎంటర్టైనింగ్ గా అనిపించింది. అంతలో సూర్య వర్ష చేయి పట్టుకొని అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. అంతే, ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే ఆ కుర్చీలోంచి లేవబోయింది వర్ష. ఏమైంది చెల్లెమ్మా, ఎందుకలా లేచావు అని అడిగాడు అయోమయంగా సూర్య. అన్నయ్య, అది అది నేను ఇక్కడ కూర్చోకూడదు, ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నది వర్ష. మరి నీ గాయానికి నేను డ్రెస్సింగ్ చేయాలి, మరి ఎక్కడ కూర్చుంటావు? అయినా ఇక్కడ కూర్చోడానికి నీకు అభ్యంతరం ఏముంది అని అర్థం కానట్లుగా అడిగాడు సూర్య. అప్పటిదాకా వాళ్ళ మాటలన్నీ వింటూ ఉన్న అమృత అప్పుడు కలగ చేసుకొని మాట్లాడింది. ఈ ఇంట్లో పని మనుషులు కుర్చీల్లో కూర్చోకూడదు సూర్య, తను ఈ ఇంటి పని మనిషి. మరి నీకు చెల్లెలు ఎప్పుడైందో నాకైతే తెలియదు, కానీ తను మాత్రం ఇక్కడ పనిచేసే ఒక సాధారణమైన అమ్మాయి. తనని అలానే ట్రీట్ చేస్తే మంచిది అని బేస్ వాయిస్ తో చెప్పింది అమృత. సూర్య అయోమయంగా ఆర్య వైపు చూశాడు. అతను ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా నిలబడిపోయి జరిగేదాన్ని చూస్తూ ఉన్నాడు. ఆర్య అలా సైలెంట్ గా ఉండడం సూర్యకి అస్సలు నచ్చలేదు. ఆ ఇంట్లో ఇంకా ఎవరైనా మాట్లాడతారేమోనని వాళ్ళ వైపు చూశాడు. కానీ వాళ్ళు కూడా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఆ ఇంట్లో వర్ష పరిస్థితి ఏంటో సూర్యకి వెంటనే అర్థమైంది. వర్ష వైపు, పర్లే చెల్లెమ్మ, చెప్పాను కదా, నేను కూడా ఒక అనాథనే. ఈ ఇంటి మనుషులే నన్ను జాలిపడి చదివించి అన్నం పెట్టి ఇంత వాడించేశారు. ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంటుంది అంటూ వర్ష చెయ్యి పట్టుకొని బయటకు తీసుకువెళ్లి బయట లాన్లో ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి ఆమె గాయానికి డ్రెస్సింగ్ చేయడం స్టార్ట్ చేశాడు సూర్య. అతని వెనుకనే వెళ్ళింది సుభద్రాదేవి, ఆమె వెనుకనే వెళ్ళింది శోభ. సుభద్రాదేవి సూర్యతో, సూర్య, తనకి గాయం పూర్తిగా తగ్గినట్లేనా? ఇంకేమీ ప్రాబ్లం లేదు కదా? ఒకవేళ ఏమైనా టెస్టులు ఏమైనా చేయించాల్సి ఉంటుందా అని కంగారుగా అడిగింది. సూర్య ఆమె వైపు కొంచెం ఆశ్చర్యంగా చూశాడు. ఇంట్లో ఉన్నప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత సడన్ గా వర్ష మీద ఈ ప్రేమ చూపించడం ఏంటో అతనికి అర్థం కాలేదు. అయినా ఇది వాళ్ళ ఇంటి వ్యవహారం కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎక్కువగా తను ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో, పర్వాలేదు అమ్మమ్మ గారు, తనకిప్పుడు బానే ఉంది, ఒక 2-3 డేస్ డ్రెస్సింగ్ చేస్తే సరిపోతుంది అంటూ వర్ష తలకి కట్టిన కట్టు విప్పడం మొదలుపెట్టాడు సూర్య. వర్ష కొంచెం నొప్పిగా అనిపించడంతో హా అని అన్నది. శోభ ఆమె పక్కకు వచ్చి, వదిన ఏం కాదు అంటూ ఆమె చేతిని పట్టుకొని ఆమె పక్కనే కూర్చుంది. సూర్య జాగ్రత్తగా గాయాన్ని క్లీన్ చేసి మరోసారి కట్టుకట్టి, కొంచెం జాగ్రత్తగా ఉండి చెల్లెమ్మ, స్నానం చేసేటప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ ఆ గాయం వరకు కవర్ చేసుకో అని ఆ తర్వాత ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి సూర్య లోపలికి ఆర్యని కలవడానికి వెళ్ళాడు. సూర్య నేరుగా ఆర్య గదిలోకి వెళ్ళేటప్పటికి ఆర్య ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. సూర్య వెళ్ళి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని, ఏరా, అసలు నీ లైఫ్ లో ఏం జరుగుతుంది, నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని కోపంగా అడిగాడు. ఇప్పుడు నా బిహేవియర్లో నీకంత తప్పేం కనిపించిందో అని ల్యాప్టాప్ లో నుంచి తల ఎత్తకుండానే అన్నాడు ఆర్య. వర్ష, వర్షని ఎందుకలా హింసిస్తున్నావు? తనేం తప్పు చేసింది? ఇవన్నీ కాదు, అసలు నీకు పెళ్ళైన విషయం కూడా నాకు తెలియదు. నేను సోషల్ మీడియా ఫాలో అవ్వను. మొన్న మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు మాత్రమే నాకు తెలిసింది. ఇంత పెద్ద అకేషన్ని నీ లైఫ్లో జరిగిన నీ బెస్ట్ ఫ్రెండ్ని నన్ను పిలవాలని కూడా నీకు అనిపించలేదా అని కోపంగా అన్నాడు సూర్య. ఇప్పుడేంటి, నీకు పెళ్లి భోజనం కావాలి అంతే కదా? కిందకి రా, పెట్టిస్తాను. అది వంట బానే చేస్తుంది, మెక్కిపోదు గాని అని అంతే కోపంగా అన్నాడు ఆర్య. ఇక్కడ సమస్య పెళ్లి భోజనం కాదు, పెళ్లికి పిలవడం. నన్ను నీ పెళ్లికి ఎందుకు పిలవలేదు అని మరోసారి అడిగాడు సూర్య. అసలు నన్నే ఎవడూ పిలవలేదు, నిన్నెవడు పిలుస్తాడు? ఏదో అనుకోని పరిస్థితుల్లో అలా జరిగింది అని విసుగ్గా అన్నాడు ఆర్య. నీ పెళ్లికి నిన్ను ఎవరో పిలిచేదేంట్రా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అయోమయంగా అన్నాడు సూర్య. అదో విచిత్రమైన పరిస్థితుల్లో జరిగిందిలే కానీ వదిలేయ్. చాలా రోజుల తర్వాత నేను ప్రశాంతంగా ఉన్నాను. డాడీకి నయమైపోతోంది అంటేనే నాకు సగం టెన్షన్స్ తగ్గిపోతున్నట్లుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ హ్యాపీ మూమెంట్లో ఏవో గుర్తు చేసి నా మూడ్ చెడగొట్టకు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు ఆర్య. వరప్రసాద్ గురించి వచ్చేటప్పటికి సూర్య కూడా హ్యాపీగా కొద్దిసేపు ఆర్యతో మాట్లాడాడు. ఎందుకంటే వరప్రసాద్ యాక్సిడెంట్ అయ్యి
ఆ పరిస్థితుల్లో చూసిన ఆర్య ఎంత ఫీల్ అయ్యాడో సూర్య కూడా అంతకంటే ఎక్కువగా ఫీల్ అయ్యాడు. కారణం, వరప్రసాద్ సూర్యని చిన్నప్పటి నుంచి చదివించి అతనికి కావలసినవన్నీ ఇచ్చాడు. ఆ కృతజ్ఞతతోటే ఆ కుటుంబం అంటే సూర్యకి చాలా ఇష్టం. ఆ, చాలా రోజుల తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నింటినీ ఒకటొకటిగా మాట్లాడుకుంటున్నారు. మరోపక్క వేద ఇండియాకి బయలుదేరింది. తను హ్యాపీగా తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే తన మొబైల్ రింగ్ అయింది. హా మమ్మీ చెప్పు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఈ నైట్కే నా ఫ్లైట్. రేపు నైట్ కల్లా మోస్ట్లీ అక్కడ ఉంటాను. ఇంకా కొద్ది గంటలు మాత్రమే. త్వరలో మీ అందరితోటి హ్యాపీగా ఉండబోతున్నాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని ఎగ్జైట్మెంట్ తోటి అన్నది వేద. నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వేద. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎంత సంతోషంగా ఉన్నానంటే మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను అని ఎగ్జైట్ అవుతూ అన్నది అమృత కూడా. మమ్మీ, రియలీ నేను ఎప్పుడు ఇంత హ్యాపీగా చూడలేదు తెలుసా. నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే ఇంతవరకు నీలో ఈ యాంగిల్ ఉంది అని కూడా నేను చూడలేదు. ఎప్పుడు చాలా డల్గా మాట్లాడేదానివి. సంథింగ్ స్పెషల్గా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి అని అడిగింది వేద. ఇండియా వచ్చిన తర్వాత నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఈసారి నేను నీ బర్త్డేకి ఇవ్వబోయే అతి పెద్ద గిఫ్ట్ ఇది. ఆ రోజు పార్టీ కూడా ఏర్పాటు చేశాను. మీ అమ్మని ఇంతకు ముందు ఎప్పుడూ చూడనంత ఆనందంగా నువ్వు చూడబోతున్నావు అంటూ ఆపకుండా చెబుతూనే ఉంది అమృత. వెయిట్ వెయిట్ మమ్మీ, నువ్వు ఇంతగా చెప్తున్నావు అంటే నాకు ఇప్పుడే తెలుసుకోవాలనుంది. ప్లీజ్ ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పవా అని బతిమిలాడుతూ అన్నది వేద. నో నో, ఆ సర్ప్రైజ్ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాతనే నీకు చూపిస్తాను. నీ కళ్ళల్లో కనిపించే ఆనందం నేను చూడాలి. నేను ఎంత సంతోషంగా ఉన్నానో నువ్వు చూడాలి. ఎల్లుండే కదా నీ బర్త్డే. ఈసారి నీ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు బర్త్డే సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు కదా, కానీ ఈసారి బర్త్డే నీ లైఫ్లోనే కాదు, నా లైఫ్లో కూడా మోస్ట్ మెమొరబుల్ ఇన్సిడెంట్ అని చాలా హ్యాపీగా చెప్పింది అమృత. వావ్, గ్రేట్. నాకు ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దామా అని ఉంది అంటూ సరదాగా కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది వేద. వేదతో అమృత ఫోన్ మాట్లాడుతున్నంతసేపు నారాయణ పక్కనే ఉన్నాడు. తను కూడా వేదతో మాట్లాడాలి అన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాడు. అమృత ఆనందాన్ని అతను స్పాయిల్ చేయాలి అనుకోలేదు. అందుకే సైలెంట్గా ఉండిపోయాడు. చిన్నప్పటి నుంచి తన చేతుల్లో పెరగాల్సిన కూతురు తనకి దూరమై ఇన్నేళ్ల తర్వాత తన దగ్గరికి రాబోతోంది అన్న ఆనందం నారాయణలో కూడా కనిపించింది. అమృత అప్పుడే వేద బర్త్డే ఏర్పాట్లకి ఎవరెవరిని పిలవాలి, ఏ ఏ ఏర్పాట్లు చేయాలి అనే డిస్కషన్లో పడిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె జీవితంలోకి వసంతం వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇది కల కాకూడదు అని ఆమె పదే పదే కోరుకుంటుంది. సూర్య ఆర్యతో మాట్లాడిన తర్వాత కిందికి వచ్చాడు. అతను నేరుగా శోభ గదిలోకి వెళ్ళాడు. అతను వెళ్ళేటప్పటికి శోభ ఏదో ఆలోచిస్తూ కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంది. మేడం గారు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు. మరీ అంతగా ఆలోచించకండి, ఉన్న కాస్త బ్రెయిన్ కూడా కరిగిపోతుంది అని నవ్వుతూ అన్నాడు సూర్య. మీకు ట్రీట్మెంట్ చేయడానికి ఇంకో కొత్త పేషెంట్ రెడీ అవుతుంది. మీకు కావాల్సింది కూడా అదే కదా, అంతే కదా అని కోపంగా అన్నది శోభ. అవేం మాటలు శోభ, అలా మాట్లాడతావేంటి? నువ్వు నాతో అది వరకు అట్లా ఉండొచ్చు కదా ప్లీజ్ అని అభ్యర్థనగా అడిగాడు సూర్య. ఇదే చెప్పడానికి కనుక వస్తే ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నీతో మాట్లాడేటంత తీరిక నాకు లేదు. నువ్వే చెప్పావు కదా నా స్టేటస్ వేరని. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని కోపంగా అన్నది శోభ. ఒక్క క్షణం సూర్య దీర్ఘంగా నిట్టూర్చి శోభ దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సూర్య ఆమెతోటి ఏం మాట్లాడతాలో తెలుసుకోవాలని, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది కదా. అలాగే వేద ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో, వర్ష పరిస్థితి ఏమవుతుందో, ఒక పక్క తండ్రి ప్రేమకు దూరమై మరో పక్క కట్టుకున్నవాడి నిరాదరణకి గురవుతున్న వర్ష పరిస్థితి ఏంటి? త్వరలోనే మరిన్ని మలుపులతో ఈ సీరియల్ మిమ్మల్ని మరింతగా అలరించబోతోంది. ఎక్కడా డిసప్పాయింట్ చేయను. ట్రస్ట్ మీ. చూస్తూనే ఉండండి మీ ప్రేమ కథల ప్రపంచం. లవ్ యూ ఆల్.